హాయ్ అందరికీ. ప్రతి సండే రొటీన్గా వెజ్ బిర్యానీ లేదా దమ్ బిర్యానీ చేసుకొని తింటారు కదా. ఈసారి అయితే నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేయండి. మంచి ఫ్రై పీస్ బిర్యానీ తిన్నామనే ఫీలింగ్ అయితే వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది కానీ అంతకన్నా బాగుంటుంది. వాళ్ళైతే ఓవర్ స్పైసెస్ వేసేస్తారు కదా, అంత తినబుద్ధి కాదు. ఇలా ఒకసారి ట్రై చేయండి. రెసిపీని లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు, అంత బాగుంటుంది. దీనికోసం అయితే మీరు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడాలి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే వాష్ చేసుకుని అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ స్టాక్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇదే మెయిన్, ఈ స్టాక్ నుంచే టేస్ట్ అంతా వస్తుంది బిర్యానీకి. దీనికోసం అయితే ఒక 1/2 kg చికెన్ నేను వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1 నుంచి 1.5 లీటర్ వరకు వాటర్ పోసుకొని 4 నుంచి 5 కట్ చేసుకున్న చిల్లీస్ వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ అనేది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అనేది ఈ వేడి నీటిలోకి యాడ్ చేసుకొని 70 నుంచి 80% వరకు చికెన్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ బాయిల్ అయిన చికెన్ని పక్కకు తీసుకొని పెట్టుకోండి ఒక బౌల్లోకి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఇందులోని బిర్యానీ మసాలాలన్నీ వేస్తున్నాను. కాజు, 3 నుంచి 4 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజ్ సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటో అయితే వేస్తున్నా. టమాటో మీకు నచ్చితే వేయండి, లేకపోతే లేదు. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం చికెన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టాక్, ఆ స్టాక్ వాటర్ అయితే ఇందులో వేసుకోండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం అయితే పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఒక ఆనియన్, టమాటో వేసుకొని ఇవి మగ్గిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదైతే వేసుకొని మొత్తం అంతా కలిపేసి కొద్దిగా స్టాక్ నుంచి వచ్చిన వాటర్ ఉంది కదా, వాటర్ వేసుకుంటున్నాను. ఇది వేస్తే చికెన్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టుకోండి. ఆ చికెన్ ఫ్రై అయ్యేలోపు మన బిర్యానీ వాటర్ కూడా బాగా మరిగిపోద్ది. ఈ మరిగిన నీళ్ళల్లోనే మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, అదైతే వేసేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకొని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేయండి. అంతే, మన బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు చికెన్ మీద మూత తీసేసి చికెన్ అనేది ఫ్రై అయ్యిందో లేదో ఒకసారి చూసుకోండి. బేగానే అయిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఫ్రైలోనే మీ టేస్ట్ తగినట్టు కారం, కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుంటున్నాను. అంతా వేసుకొని ఒకసారి కలుపుకోండి. 10 నిమిషాల చికెన్ అయితే అయిపోద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారా, లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్ట్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీంతో పాటే మన బిర్యానీ కూడా అయిపోయింది. చూసారు, అతుక్కోకుండా ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. అండ్ ఎలా వచ్చిందో అనేది నాకు మాత్రం కమెంట్ చేయడం మర్చిపోద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కమెంట్ చేయట్లేదు. ఒక కమెంట్ చేయండి, నాకు తెలుస్తుంది కదా మీకు వీడియో నచ్చిందో లేదో. ఇంతవరకు వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. వెళ్తూ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ రెసిపీ డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.